మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న రారాజు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియా హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిర్ణయ కాలము అనే ఈ అంశ భాగంలో ప్రతి వాక్యమును బట్టి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవటానికి పురికొల్పిస్తూ ఉండగా వాక్యమును బట్టి మనం అందరము దేవునికి సమర్పించుకుందాం. వాక్యము ద్వారా మనల్ని మనము పరిశీలించుకొని ఒక మంచి నిర్ణయము ద్వారా దేవునికి దగ్గరగా జీవించటానికి మనమందరము కూడా ఆత్మచేత ప్రేరేపించబడదాం. మరోసారి మీ అందరికీ నిర్ణయ కాలము అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినమున లోతు తీసుకున్న నిర్ణయం, దాని వలన వచ్చినటువంటి పర్యవసానాలు ఎలా ఉన్నాయో మనం నేర్చుకోబోతున్నాం. ఆదికాండము 13వ అధ్యాయం మనం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. ప్రియులారా, ఈ రోజున లోతు తీసుకున్న నిర్ణయము తన జీవితంలో ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొచ్చింది అనే విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మనందరికీ తెలుసు, లోతు అబ్రహాముకు బహు సన్నిహితుడు, తన సహోదరుడు, తన కుటుంబీకుడు. అయితే దేవుడు అబ్రహామును పిలిచి ఉన్నాడు. ఇదిగో, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే ఆ దేశములో నేను ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువుల వలె నీకు సంతానం ఉంటుంది, నీకు సర్వ సమృద్ధి ఉంటుంది. నీవు నా మాటను విని నా మాటకు లోబడి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళినట్లయితే అన్ని రకములుగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆ కారణాన్ని బట్టి అబ్రహాము తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి ఇదిగో తన భార్యతో పాటుగా ప్రయాణం వెళ్తూ ఉండగా లోతు కూడా నేను నీతో వస్తాను అని లోతు అబ్రహామును వెంబడించి అబ్రహాముతో పాటే వచ్చినటువంటి వాడు. ఒక నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటకు లోబడి తెలియని ప్రాంతానికి కూడా వెళ్ళటానికి సిద్ధపడి ఆయన మీదే నమ్మకంతో వెళ్తూ ఉన్నటువంటి ఒక అబ్రహామును బట్టి దేవుడు తనతో పాటు వచ్చిన లోతును కూడా ఆశీర్వదించాడు. ప్రియ సంగమా, మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఇదిగో, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు అని అనగా, ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు వారిని ఎంతో ఆశీర్వదించాడన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు చేసిన ప్రతి వాగ్దానమును అబ్రహాము జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నీకు ఏ విషయంలోనూ కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను. సకల ఆశీర్వాదాలు, సర్వ సమృద్ధి నీతో ఉంటుంది, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేసిన కారణాన్ని బట్టి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అబ్రహామును వెంబడిస్తున్న లోతును కూడా దేవుడు అంతే ఆశీర్వదించాడు. ఆ మాట మనం ఇక్కడ 8వ వచనంలో చదువుతున్నాం. మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. అనగా దేవుడు సర్వ సమృద్ధిని వారికి దయచేశాడు. వారి ఆస్తి ఎంత ఉందో వారికి తెలియనంతగా, వారి కాపరులు, వాళ్ళ మందల కాపరులు, వారి యొక్క బానిసలు, వారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, వారు ఎంతగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియకుండా, వారిద్దరి మధ్యలో ఈ యొక్క ఆస్తిని బట్టి కలహం వస్తుందేమనే విషయం వరకు కూడా మరి ఇక్కడ వారు ఎదురు చూశారు. ఆ విషయాన్ని బట్టి అబ్రహాము తీసుకున్నాడు నిర్ణయాన్ని. ఇదిగో, మనిద్దరి మధ్య కలహం ఉండకూడదు, అంటే మనమిద్దరము వేరైపోవాలి. నీ ఆస్తిని బట్టి నా ఆస్తిని బట్టి, నీ గొర్రెలను బట్టి నా గొర్రెలను బట్టి, నీ గొర్రెల కాపరులు నా గొర్రె కాపరులు ఎక్కడ సమస్యలు తీసుకుని వస్తారో మన బంధువులము కనుక మనం కొంచెం దూరంగా ఉండటం మేలు అని నిర్ణయము లోతు దగ్గర తీసుకుని వచ్చి అంటాడు. ఈ దేశం అంతయు నీ దగ్గర ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు వెళ్ళెదను,
నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళేదనని లోతు చెప్పాడండి. అంటే సమాధానంగా ఉండటానికి, సామరస్యంగా ఉండటానికి, బంధుత్వంలో ఇంకా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి ఉండటానికి, వారి ఆస్తి విషయంలో వారి మధ్యలో తగాదాలు రాకూడదని వారు కొంచెం వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో ప్రియ సంగమా, లోతు చేతుల్లోనికి నిర్ణయం వెళ్ళిపోతా ఉంది. అబ్రహాం అంటున్నాడు, లోతు ఒకవేళ నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను, ఒకవేళ నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను అన్నప్పుడు లోతు తీసుకునే నిర్ణయం ఏంటో చూద్దాం. తాను కన్నులెత్తి చూచినప్పుడు యోర్దాను ప్రాంతం కనిపించింది. ఆ ప్రాంతము యెహోవా దేవుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనము చేయకంటే ముందు అది యెహోవా తోట వలె ఉన్నది, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉన్నది. అయితే ఆ దేశంలోనికి ఈ యొక్క లోతు వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు లోతు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అనగా అబ్రహాం అడిగాడు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అన్నాడు. కానీ లోతు యోర్దాను నదిని చూసినప్పుడు ఆయనకు సొదొమ గొమొర్ర పట్టణము కనిపించింది. ఆ సొదొమ గొమొర్ర పట్టణము ఐగుప్తు దేశములో నీళ్లు పారు దేశముగా ఉన్నది, అలాగనే యెహోవా తోట వలె ఉన్నది. అది చూసి ముగ్ధుడైనటువంటి లోతు ఆ పట్టణానికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆ పట్టణం ఎలా ఉన్నదో చూద్దామా? ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా. ప్రియ సంగమా, ఇదిగో ఈ విషయంలో మనం గమనించాలి. ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, లోతుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రాణమును దక్కించుకోవాలి అంటే, నీ ప్రాణమును కాపాడుకోవాలి అంటే నువ్వు వెనుదిరిగి చూడకుండా నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడి నుంచి పారిపోము అనే పరిస్థితికి వచ్చేసింది. కారణం ఏంటంటే అది సొదొమ గొమొర్ర పట్టణము, దేవుడు అగ్ని చేత కాల్చే పట్టణము. అక్కడ దేవుడు అగ్ని చేత కాల్చడానికి గల కారణం ఆ పట్టణము దేవుని దృష్టికి బహుఘోరమై ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘోరమైనటువంటి పాపము చేస్తున్నటువంటి ప్రజలు. అందుకని దేవుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని అగ్ని చేత నాశనము చేయాలి, కాల్చివేయాలి అని ఆ పట్టణాన్ని నాశనము చేయటానికి 3 మనుషుల్ని పంపించి ఉన్నాడు ప్రియులారా. ఆ 3 మనుషులు దారిలో ప్రయాణం వెళ్తూ ఉండగా సింధూర వనంలో మరి మమ్రే దగ్గర అబ్రహాము ఎండవేళ కాచుకొని కూర్చున్నప్పుడు ఆ 3 మనుషుల దగ్గరికి వచ్చి ఆతిథ్యము చేసిన సంఘటన మనకు తెలుసు. ఆ రీతిగా ఆతిథ్యము చేసినప్పుడు దేవుడు ఆ యొక్క వాగ్దానమును నెరవేరుస్తాడు. శారా గర్భద్వారమును తెరిచి మరి వాగ్దాత పుత్రుడైనటువంటి ఇస్సాకును బహుమానంగా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ఇదిగో ఆయన అంటాడు, నేను చేయబోవు కార్యమును నా స్నేహితుడైన అబ్రాహాముకు చెప్పక ఉండునా, మరుతునా అని తన కార్యాన్ని అబ్రాహాముకు చెప్పినప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేశాడు, అయ్యా సొదొమ గొమొర్ర పట్టణంలో నీతిమంతులు ఉన్నారు, ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నాశనము చేయక ఉందువా అని. ఆ రీతిగా 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే, ఒకవేళ 45 మంది నీతిమంతులు ఉన్నట్లయితే, ఒకవేళ 40 మంది నీతిమంతులు ఉన్నట్లయితే, ఒకవేళ 20 మంది నీతిమంతులు ఉన్నట్లయితే, ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉన్నట్లయితే అని ఈ రీతిగా సంఖ్యను తగ్గిస్తూ దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపనము చేస్తూ తన సహోదరుడైనటువంటి లోతును రక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి అబ్రహాము చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థన ఫలించి ఉన్నది. తన విజ్ఞాపనను బట్టి నీతిమంతుడైనటువంటి లోతును రక్షించడానికి, తన కుటుంబాన్ని రక్షించడానికి ఆ 3 మనుషులు సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళి ఉన్నారు ప్రియులారా. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే కామకత్వంతో నింపబడినటువంటి వారు. వారి ఆలోచనలు, వారి చూపు, వారి తలంపులు, వారి హృదయ ధ్యానం అంతా కూడా దేవునికి అయాసకరముగా ఉన్నది. ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకుండా, ఏమాత్రం కూడా ఆలోచించకుండా బహు నీచమైనటువంటి కార్యములు జరిగించేటటువంటి పాప భూయిష్టమైనటువంటి పట్టణము ఆ సొదొమ గొమొర్ర పట్టణము. ఆ పట్టణము ఎలాంటిదంటే దేవుని దృష్టికి బహుఘోరమైనటువంటి పట్టణం. అది పాపముతో నింపబడినటువంటి పట్టణము, దేవునికి అయాసకరమైన కార్యములు జరుగుతున్నటువంటి పట్టణము. ఆ పట్టణంలో ఉండటానికి లోతు నిర్ణయం చేసుకున్నాడు ప్రియులారా. లోతు యోర్దాను చూసినప్పుడు ఆ పట్టణం ఎలా కనిపించింది అంటే సొదొమ గొమొర్ర పట్టణము యెహోవా దేవుడు నాశనము చేయకంటే ముందు అది యెహోవా తోట వలె కనిపించింది. అంత మాత్రమే కాదు కానీ ఐగుప్తు దేశంలో నీళ్లు పారుతూ ఉన్నట్లుగా ఆ పట్టణము కనిపించింది. సంగమా,
ఆలోచించాలి. ఈరోజు మనం ఐగుప్తు దేశం అనబడే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఇది శాశ్వతమైనటువంటి లోకము కాదు, ఇది అశాశ్వతమైనటువంటి లోకం. ఈ లోకంలో అధికారము నీకు అందముగా కనబడుతుందేమో, ధనము సంపద నీకు అందముగా కనబడుతున్నదేమో, నీ దగ్గర ఉన్న వెండి వజ్ర వైడూర్యాలు నీకు సమృద్ధిగా నీకు అందముగా కనిపిస్తూ ఉన్నాయేమో, యెహోవా తోట వలె కనిపిస్తూ ఉన్నాయేమో, అది యోర్దాను నీళ్లు పారు దేశము వలె కనిపిస్తూ ఉన్నదేమో, ఆ దానిని చూసినటువంటి నీవు, ఆ దానికి ఆకర్షితుడైనటువంటి నీవు ఆ లోకములో ఉండటానికి నిర్ణయం తీసుకుంటున్నావా? ఆ లోకంలోనే కూరుకుపోవటానికి నిర్ణయం తీసుకుంటున్నావా? లేదా అబ్రహాము వలె నీతిగా ఇదిగో విశ్వాసమును బట్టి యెహోవా మీద ఆనుకున్నాడు అబ్రహాము. యెహోవా మరి ఎప్పుడైతే పిలుచుకున్నాడో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నట్లుగా ఆయన విశ్వాసమును బట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ లోతు మాత్రము ఆ యోర్దాను పైకి వెళ్ళి చూసినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి భోగ భాగ్యముల విషయంలో ముగ్ధుడైపోయి ఒక బలహీనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. దానికి కారణము ఆయన కలుగబోవు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడు. అందుకని దేవుడు చేసిన ప్రతి వాగ్దానమును అబ్రహాము జీవితంలో నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం. నిండు ముసలి వయసులో కూడా అబ్రహాము గర్భఫలాన్ని పొందుకున్నాడు, బహు సంపదను కలిగి ఉన్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ లోతు లోక భాగ్యములు, ఈ లోకములో ఉన్నటువంటి సంపదను చూసి, లోకములో ఉన్న భోగములను చూసి ముగ్ధుడైపోయి ఆ పట్టణము అందముగా కనిపిస్తున్న కారణాన్ని బట్టి, ఆ పట్టణములో నీళ్లు సమృద్ధిగా ఉన్న కారణాన్ని బట్టి సొంతగా ఒక నిర్ణయాన్ని తీసుకొని నాశనాన్ని తన మీదకి తెచ్చుకున్నాడు. ప్రియులారా, అక్కడ సంతోషంగా ఉంటాను అనుకున్నాడేమో, అక్కడ సమృద్ధి ఉంటుంది అనుకున్నాడేమో. ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకొని సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండడానికి తన ముందుకు ప్రయాణమై వెళ్ళిపోయినట్లుగా మరి ఆ యొక్క ఆదికాండము 13వ అధ్యాయము మరి 10వ వచనములో 11వ వచనంలో మనము చదువుతుంటాం. అయితే లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము మాత్రము కనానులో నివసించెను. ఈ సొదొమ గొమొర్రా పట్టణము ఎలాంటి పట్టణము అంటే దేవుని దృష్టిలో బహునీచమైనటువంటి పట్టణమని మరి 13వ వచనంలో మనం చదువుతాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. ఆ పట్టణంలోనికి వెళ్ళటానికి లోతు నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకంలో ఇదిగో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉన్న దినములలో అపవాది ఆయన యొద్దకు వచ్చి అంటాడు, ఇదిగో ఈ భూలోకమంతా కూడా నాదే, నీకు ఇస్తాను, నా పాదములకు నమస్కారము చేయను అన్నాడు. ఇదిగో అపవాది అయినవాడు, దుష్టుడైన వాడు వెలివేయబడ్డాడు ఈ లోకానికి. ఆ వెలివేయబడినటువంటి వాడు ఈ లోకాన్ని ఆక్రమించుకున్నాడు, పాపము చేత ఈ లోకాన్ని నింపి ఉన్నాడు. ప్రియులారా, పాపము చేత ఈ యొక్క లోకాన్ని ఏలుతూ ఉన్నాడు, పాపము చేత ఈ యొక్క లోకాన్ని నడిపిస్తూ ఉన్నాడు. పాపభూయిష్టమైన ఈ లోకంలో మనమందరము జీవిస్తూ ఉండగా యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చి మానవ రూపిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆ రక్తము ద్వారా మనలందరినీ కూడా నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ప్రియ సంగమా, ఆయన రక్తంలో కడగబడిన సహోదరి సహోదరుడా, నువ్వు తీసుకునే నిర్ణయం ఈ లోకం వైపు చూసేదిగా ఉన్నదా, పరలోకం వైపు చూసేదిగా ఉన్నదా? నువ్వు తీసుకునే నిర్ణయం ఈ లోకంలో ఉన్న భోగముల వైపు చూస్తూ ఈ లోక భోగాలను అనుభవించే రీతిగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా? ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకమే శాశ్వతము అన్నట్లుగా ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకునే వాడివై ఉన్నావా? వాస్తవానికి దేవుడు లోతుని పిలవలేదు, అబ్రహామును పిలిచాడు. లోతు అబ్రహామును వెంటాడి ఉన్నాడు, అబ్రహాము వెనకాలే వెళ్ళి ఉన్నాడు, దాని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దానికి ప్రతిఫలముగా బహుమానమును పొందుకున్నాడు. కానీ ప్రియులారా, నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఓ తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని దేవుని దృష్టిలో అక్కడ ఉన్న మనుషులు దుష్టులని, అక్కడ ఉన్నటువంటి మనుషులు పాపాత్ములు అని, ఆ పట్టణము పాపం చేత నింపబడిందని దేవుని దృష్టిలో ఉన్నది. ఆ పట్టణాల్లో ఉండటానికి లోతు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎంతో సంపద కలిగి ఎంతో సంతోషంతో జీవిస్తున్నటువంటి లోతు ఎప్పుడైతే ఆ పట్టణంలోనికి వెళ్ళిపోయాడో నిత్య నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి ఇదిగో ఆ ముగ్గురు దూతలు అనగా ఆ ముగ్గురు మనుషులు వెళ్ళి అక్కడ దూతలు ఆ లోతుతో మాట్లాడుతున్నారు. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక పర్వతమునకు పారిపోమని చెప్పాను. అప్పటికి కూడా లోతు చెప్తున్న మాట ఏంటో చూద్దామా? ప్రభువా, అలాగూ కాదు, నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుకున్నటకు నీవు నా ఎడల కనపరిచిన నీ కృప గణపరిచితిని,
ఆ పర్వతమును తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మనెను. చూసారా ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇది పాప భూయిష్టమైనటువంటి పట్టణము, ఈ మైదానములు ఎక్కడ కూడా నీవు నిలవకూడదు, నువ్వు వెళ్ళి నీ ప్రాణాన్ని కాపాడుకో అంటుంటే లోతు అంటున్నాడు, అది కాదు ప్రభువా, నన్ను మన్నించు, ఆ కీడు నా మీదకి రాకుండా ఇదిగో ఈ ఊరిలోనికి వెళ్తాను అని దేవుని చిత్తానికి అయాసకరముగా ఇంకొక తప్పుడు నిర్ణయం తీసుకోవటానికి తనను తాను ప్రేరేపించుకుంటున్నాడు. దైవ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోమని మనల్ని పురికొల్పుతూ ఉండగా సాతానుడు మనల్ని ఇంకా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదిగో ఆయన చిత్తానికి వ్యతిరేకముగా, ఇదిగో ఆయన ఆలోచనలకు వ్యతిరేకముగా, ఆయన తలంపులకు వ్యతిరేకముగా ఓ తప్పుడు నిర్ణయం తీసుకొని ఈ లోకంలో విడిచిపెట్టబడేవాడిగా ఉండాలని సాతానుని యొక్క ఆలోచన అయి ఉన్నది. కానీ దేవుని ఆలోచన నీవు సురక్షితంగా రక్షించబడాలి అని, ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి అని, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన చిత్తమై ఉన్నట్లయితే ఆయన చిత్తానుసారంగా నీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుకు రావాలని ప్రభు ఈ రోజున హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని కారణాన్ని బట్టి, లోతు తీసుకున్న తప్పు నిర్ణయాన్ని బట్టి తన జీవితంలో తన భార్య అక్కడే ఉప్పు స్తంభం అయిపోయి చరిత్రలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న స్త్రీగా అక్కడ మనకు చరిత్రలో కనిపిస్తుంది. తన భార్యను పోగొట్టుకున్నాడు. ఆ రీతిగా తన భార్యను పోగొట్టుకొని ముందుకు ప్రయాణమవుతున్న సందర్భంలో ద్రాక్షరసము త్రాగి మత్తుడై ఉండగా తన ఇద్దరు కూతుర్లు కూడా ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టి దిగజారిపోయినటువంటి పరిస్థితులు తన కుటుంబ జీవితంలో ఎదురైనట్లుగా మనం ఈ లేఖన భాగమును బట్టి చదువుతున్నాం. ప్రియ సంగమా, ఆలోచించాలి. మనము తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం, మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయాన్ని బట్టి అది మన జీవితంలోనికి ఒక భయంకరమైన ప్రమాదాన్ని తీసుకువస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకవేళ అబ్రహాము లోతును అడిగినప్పుడు అబ్రహాముకు లోతు అడగవలసి ఉన్నది, అయ్యా నీ చిత్తము, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. లేదా ఆయన దేవుని మీద ఆనుకొని దేవుని చేతిలో తన చిత్తాన్ని పెట్టి, తన జీవితాన్ని పెట్టి, తన యొక్క నిర్ణయాన్ని దేవుని చేతిలో పెట్టి చక్కటి నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే అబ్రహాము వలె లోతు కూడా ఆశీర్వదించబడేవాడు, చరిత్రలో చిరస్థాయిగా నిలబడేవాడు. కానీ లోతు ఆ రీతిగా ఆలోచన చేయకుండా ఒక చెడు నిర్ణయాన్ని తీసుకొని లోక భోగముల వైపు చూసి, కంటికి కనిపించే వాటి వైపు, దృశ్యమైన వాటి వైపు చూసి ముగ్ధుడైపోయి అందులో తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తన భార్యను పోగొట్టుకున్నాడు, తన జీవితంలో ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు, తన కూతురులు పాపానికి ఒడిగట్టే స్థితిలోనికి దిగజారిపోయాడు లోతు. 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. 2వ పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ప్రియులారా, ఇదిగో లోతు ఆ పాప భూయిష్టమైన లోకములోనికి వెళ్ళిన దినం మొదలుకొని కూడా ప్రతిరోజు నీతి కలిగిన తన జీవితాన్ని, నీతి కలిగిన తన యొక్క హృదయమును ప్రతి సమయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా తన యొక్క బాధను అనుభవిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. తన నీతి కలిగిన మనస్సు నొప్పించుకునే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ దుర్మార్గులు కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత ఉన్నారు. ఆ యొక్క కామ వికారము కలిగినటువంటి నడవడి చేతను బట్టి నీతిమంతుడైన లోతు బహుబాధపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో అక్రమం విస్తరిస్తూ ఉన్నది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉన్నది. దీని గల కారణం సాదృశ్యమైన త్వరలో రానయ్యున్న దేవుడు. అక్రమము విస్తరిస్తూ ఉండగా, ప్రేమలు చల్లారుతూ ఉండగా, పాపము పెరిగిపోతూ ఉండగా, ఇదిగో సమయము కొంచెముగా ఉన్నదని తెలిసి అపవాది అనేక రకాలైన శోధనలు తీసుకొని వస్తూ ఉండగా, ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఆ మంచి నిర్ణయము పరలోక రాజ్యం వైపు నడిపిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిత్య జీవితాన్ని పొందుకునేటట్లు చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ముందుకు వెళ్ళినట్లయితే భక్తులను శోధనలో నుండి తప్పించుకున్నటకును దుర్నీతి పరులను ముఖ్యముగా
మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారు తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు మన దేవుడు సమర్థుడు. ఈ లోకంలో శోధనలో నుండి తప్పించడానికి దేవుడు సమర్థుడు. అయితే లోకంలో పాపం ఎక్కువైపోతుంది ప్రియులారా. లోకంలో దురాలోచనలు ఎక్కువైపోతున్నాయి, దుర్మార్గత పెరిగిపోతూ ఉంది, పాపము పెరిగిపోతూ ఉండగా అయితే ఈ పాపంలో నుండి శోధనల నుండి నన్ను తప్పించడానికి ఆయన సమర్థుడైన దేవుడు కాబట్టి ఆ సమర్థుడైన దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. మన నిర్ణయాన్ని ఆయన చేతిలో పెడదాం. ఒక మంచి నిర్ణయాన్ని ప్రార్థనాపూర్వకంగా తీసుకుందాం. లోతు తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని విచ్ఛిన్నము చేసేసింది. లోతు తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని పాడు చేసి కుటుంబంలో అనేకమైన సమస్యలు తీసుకుని వచ్చింది ప్రియులారా. కాబట్టి మనము కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది చివరి హెచ్చరికగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మన ముందుకు తీసుకొని వస్తున్నాడు దేవుడు. అవును ప్రియులారా, మనల్ని మనము మోసము చేసుకోకుండా, ఇదిగో మరి వాక్యం విషయంలో మనం పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ లోపల దాని శక్తిని ఆశ్రయించకుండా మనము మోసపోతున్నామేమో, మనల్ని మనము మోసం చేసుకోకుండా మోసపోకుండా ఎవరిని మృంగుదినా అని అపవాది ఎదురు చూస్తూ ఉండగా వాడికి అబద్ధ హస్తాల్లోనికి వెళ్ళకుండగా మనం మోసపోకుండా మనల్ని మనము ఇదిగో జాగ్రత్త పడాలి. దేవుడు వెక్కిరింపబడడు, మనం మోసపోవద్దు. మనం ఏ నిర్ణయం తీసుకుంటాము, ఏమి విత్తుదమో ఆ పంటనే కోయుదము. ప్రియులారా, అక్రమము చేత నింపబడిన ఆ పట్టణంలోనికి లోతు వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితి, ఆ పట్టణంలో నివాసము చేయటానికి లోతు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున తన జీవితంలో ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో మనం చూస్తున్నాం. నువ్వు ఏ పంటను ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే నువ్వు విత్తేది ఎలా ఉన్నది, ఏ విషయంలో ఏ విత్తనాన్ని నువ్వు విత్తుతున్నావు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉన్నది. నీ జీవితంలో జరగవలసిన అద్భుత కార్యాలు, నీ జీవితంలో జరగవలసినటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలు నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టబడకూడదు అంటే నువ్వు తీసుకునే నిర్ణయమే ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో నీతిమంతుడిగా నువ్వు ఎత్తబడాలి అంటే అది నువ్వు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? దేవుని చేత హెచ్చరింపబడి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని ఆశపడినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మమ్మల్ని మీరు ప్రేమించి చక్కటి వాక్య భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి లోతు తీసుకునే నిర్ణయం తన జీవితంలో ఎలాంటి భయంకరమైన స్థితికి తీసుకుని వచ్చిందో ఈరోజు మాకు మీరు జ్ఞాపకం చేశారు ప్రభువా, మీకు వందనాలు. మేము కూడా నాయనా మీ యందు భయభక్తులు కలిగి మంచి నిర్ణయం తీసుకొని మేము మా కుటుంబము సురక్షితముగా ఆ పరలోక రాజ్యం వైపు ప్రయాణము చేయనట్లుగా మంచి నిర్ణయము తీసుకునేటట్లుగా మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించండి. ఏమి విత్తుదమో అదే కోస్తామని మీరు సెలవిచ్చినారు కాబట్టి మంచి నిర్ణయాలు మేము విత్తి మంచి ఫలితాలు మేము పొందుకొని ఆ రీతిగా పరమరాజ్యములో యుగయుగాలు మీతో పాటు సంతోషించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి అక్కర్లు, అవస్థతులు మీరు తీర్చండి. వారి ప్రతి ఆలోచన మీరు స్థిరపరచండి. వారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా ప్రత్యేకముగా వారిని మీరు ప్రతిష్ఠించి అభిషేకించమని, వారి కుటుంబంలో ప్రతి అవస్థత అక్కర్లు తీర్చి అద్భుత కార్యములు జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి, ఆమేన్.